ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, రాబోవు దినములలో యాకోబు వేరుపారును, ఇజ్రాయేలు చిగిర్చిపోయును, వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనము. సహోదరి సహోదరులారా, ఇజ్రాయేలు వారి పరిస్థితి భవిష్యత్తులో పూర్తిగా మారిపోతుందని, విచారకరమైన స్థితి నుండి నిజమైన ఫలవంతమైన స్థితికి వెళుతుందని, వారు ఈ లోకం మొత్తానికి ఆశీర్వాదకరంగా మారతారని ఈ వచనం సూచిస్తుంది. ప్రియులారా, ఇజ్రాయేలీలు తప్పులు చేసినప్పుడు వారి తప్పుల కారణంగా దేవుడు వారిని చాలాసార్లు దండించవలసి వచ్చింది. అయితే వారిని పూర్తిగా విసర్జించలేదు, ఎందుకంటే దేవునికి వారి పట్ల గొప్ప ప్రణాళికలు ఉన్నాయి. ఆయన తప్పు చేసినప్పుడు శిక్షిస్తాడు అనేది ఎంత వాస్తవమో, తప్పు తెలుసుకొని ఆయన వైపు తిరిగినప్పుడు క్షమించి దీవిస్తాడు అనేది కూడా అంతే వాస్తవం. దేవుడు తన ప్రజలందరి విషయంలోనూ ఇలాగే చేస్తాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, శ్రమ నొందిన తన జనులందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనందధ్వని చేయుడి. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మర్చి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. నీ కుమారులు త్వరపడుచున్నారు. నిన్ను నాశనము చేసి నిన్ను పాడు చేసిన వారు నీలో నుండి బయలు వెళ్ళుచున్నారు. కన్నులెత్తి నలుదిశలా చూడుము, వీరందరూ కూడుకొనుచు నీ యొద్దకు వచ్చుచున్నారు. నీవు వీరినందరినీ ఆభరణముగా ధరించుకొందువు. పెళ్లి కుమార్తె ఒడ్డానము ధరించుకొనున్నట్లు నీవు వారిని అలంకారముగా ధరించుకొందువు. నా జీవము తోడని ప్రమాణము చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియులారా, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు. లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, మీరు అంతరంగ పురుషుని అందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గల వారు కావాలనని ప్రార్థించుచున్నాను. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక అని. సహోదరి సహోదరులారా, మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారే ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ఏలి అనగా దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, రాబో దినములలో యాకోబు వేరుపారునని, ఇజ్రాయేలు చిగిర్చిపోయినని, వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము నీకు ప్రియమైన ప్రజగా ఉంటూ నీ మందిరములో నాటబడిన వారమై నీ ఆవరణములలో వర్ధిల్లుచు సారము కలిగి పచ్చగా నుండుటకు సహాయము దయచేయమని, మేము అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి నీ ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, నీవు మా హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను నీ మహిమైశ్వర్యము చొప్పున నీవు మాకు దయచేయవలననియు, మేము నీ సంపూర్ణత యందు పూర్ణుల మగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన నీ ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గల వారమగుటకు కృపచూపమని, మాలో కార్యసాధకమైన నీ శక్తి చొప్పున మేము అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా మా జీవితంలో నీవే జరిగించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.